హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా చాలా బాగున్నాం అన్నమాట. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా డైలీ మార్నింగ్ రొటీన్ చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్కి వెళ్ళి సందనమాట. అయితే సాయంత్రం పూట లైట్ దగ్గర చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తాయి కదా, అవన్నమాట మొత్తం వచ్చేసినాయి. ఇక నేను పొద్దున ఇట్లా లోపల ఒత్తుకుంటాను కానీ బయట వరకు ఇక వర్షం వచ్చింది ఆ రోజు సాయంత్రము. మొత్తం మట్టి వచ్చి పడిందని ఇగో చూడండి అవే అన్నమాట. పైపు వేసి శుభ్రంగా కడుక్కుంటున్నాను. కోతులు కూడా మామిడికాయలు తిని మొత్తం గలీజ్ చేసినాయి అన్నమాట. ఇక మట్టి అవన్నీ శుభ్రంగా కడిగేస్తున్నాను. తెల్లబండలు కదా, అంత మరకలు అయిపోతాయి. రోజు నేను పొద్దున మార్నింగ్ ఇట్లే కడుగుతానమాట. పైప్ వేసి ఇట్లా నీట్గా కడుక్కున్న తర్వాత ఇది ఉంటుంది కదా నీళ్లు తోడేది, అదే వైపరు, దాంతో ఇట్లా నీళ్ళు తీసేస్తానమాట. తొందరగా ఆరిపోతుంది. సోమవారం పూట ఎప్పుడు చేయకపోయినా కానీ సోమవారము శుక్రవారం ఇట్లా నీట్గా కడుక్కొని పూజ చేసుకుంటాను, దేవుడి దీపం పెడతాను అన్నమాట. ఈ సందు రోజు కడుక్కుంటాను నేను, ఆ ఇంటి ముందు ఈ సందు. అయితే మా అత్తయ్య వచ్చిందనమాట. మా అత్తయ్య ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి చూపించాలి కదా, అందుకని వచ్చింది రామ్మ అంటే. నెల రోజులు ఉంది బతిమలాడుతుంటే ఇప్పుడు వచ్చిందనమాట మా అత్తయ్య. తనకు మొత్తం ప్రాణం మీదకి వస్తే కానీ రాదు, ఇప్పటికీ పని చేస్తూ ఉంటుంది అనమాట. అస్సలు కూర్చోదు. పొలం పని మాకు చేసి పెడుతుంది. వద్దమ్మా అంటే కూడా మాటినదు. నేను చేస్తానంటది. పొలంలోనే చేసి పొలంలోనే చచ్చిపోతా ఉంటుంది అనమాట మా అత్తయ్య. బాగా చిన్నప్పటి నుంచి ఇల్లు వాకిలు వంట ఇలాంటి జాస్ ఏముండదు ఆమెకి. ఏంటంటే పొలం పనులు ఇవే జాస్ అనమాట బాగా. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు 5 అక్క చెల్లెళ్ళు, తర్వాత మా అత్తయ్యకి ఆడబిడ్డలు 4 అనమాట. ఇక వాళ్ళే ఒకరి తర్వాత ఒకరు ఇంటి పని చూసుకుంటూ వాళ్ళే చేసుకున్నారు, వంట పని ఇంటి పని. మా అత్తయ్యకి అంత అవసరం పడలేదనమాట. పొలం పని చేసుకుంటే ఇక అదే దాసలో ఉంటుంది మా అత్తయ్య. ఇప్పుడు మా దగ్గర ఉండమన్నా కూడా ఒక 2-3 రోజులు ఉందంటే పెద్ద గగనము. ఆమెకు అస్సలు బాగలేకపోతే వారం 10 రోజులు 20 రోజులు అట్లా ఉంటుంది అనమాట. లేచింది, కడిగిన కదా కొంచెం ఆగమ్మా అంటే ఆగింది. వాష్రూమ్ పోతానంటే చూపిస్తున్నాను. కొంచెం వయసు మీద పడుతుంది కదా, కొంచెం మర్చిపోతుంది. ఇక వాష్రూమ్ చూపిస్తున్నాను. వచ్చి అంతకుముందు 4-5 సార్లు వచ్చింది కదా, ఇల్లు చూసింది, మంచిగా ఉంది, మంచిగా కట్టుకుంటున్నారు, అప్పులు అయినాయి, ఎట్లా తీరుస్తారో ఏమో అని బాధపడేది. మళ్ళీ అటు కట్టాలి ఇది కట్టాలి, సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోమ్మా, అన్ని డబ్బులు పెట్టి కొన్నాయి కదా అని నాకు జాగ్రత్తలు చెప్పిద్ది అనమాట. అయితే నిన్న రాగానే ఈ ఇల్లు ఎవరిది, దీనికి ఎంత కిరాయి కడుతుర్రు, ఎంత దీనికి కిరాయి అని అడుగుతూ ఉందన్నమాట. పాపం మర్చిపోతుంది మా అత్తయ్య. డాక్టర్ గారిని అడిగితే తనకు వయసు మీద పడుతుంది కదమ్మా, అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు అని అన్నారన్నమాట. ఇక ఇంట్లో ఒత్తేసి మొత్తం కడిగేసి ముగ్గులు పెట్టేస్తున్నాను అనమాట. ముగ్గులు వేసి ఇంటి ముందు గడప అల్లుకొని ఇక గడపకు కూడా పసుపు కుంకుమలు పెట్టి అల్లుకున్నాను అనమాట. ఏదో నాకు వచ్చినట్టుగా మంచిగా ముగ్గు వేసుకున్నాను. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? టిఫిన్ చేశారా, టీలు చేశారా, ఎట్లున్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? ఇది మా ఇంటి ముందు అనమాట. గచ్చ చేపిద్దామంటే రోడ్డుదే మంచిగా ఉంది కదా, ఇంకెందుకమ్మా గచ్చ చేపించడం, మళ్ళీ రోడ్డు వస్తే ఎందుకు నీకు అంత ఖర్చు అని అంటే సరేలే అని ఇక నేను ఇంటి ముందు గచ్చ ఏం చేపించలేదన్నమాట. మా అత్తయ్యకి పళ్ళపుల్ల కావాలంటే తెచ్చిన, ఇక పళ్ళు దొంగుకుంది. గడపలకి ముగ్గులు వేపిద్దామని అంటే అప్పుడు ఇక డబ్బులు టైట్ అయ్యి బాగా ఇక గడపలకి ఏం ముగ్గులు డిజైన్ ఏం వేయలేదన్నమాట. ఇక నార్మల్గా నేను అట్నే పెట్టుకుంటున్నా పసుపు కుంకుమలు పెట్టి. మా ఇంటి చుట్టూ ప్రశాంతంగా ఉంటుందని చెప్పిన కదా మీకు. చూడండి చెట్లు అన్నీ ప్రశాంతంగా ఉంటుంది. పాముల బాధ కూడా ఉంటుంది అనమాట. వర్షాకాలం అయితే బాగా వస్తాయి పాములు. ఇప్పటికే వర్షం పడుతుంది, 2-3 రోజులు ఉంది, రోజుకు 2-3 పాములు కనబడుతున్నాయి, ఇంటి ముందే వస్తున్నాయి. ఇక మా అత్తయ్య కోసం పళ్ళపుల్ల తెచ్చిన, ఇక ఆమె రుద్దుకుంటుంది. పళ్ళపుల్లే రుద్దుకుంటా అంటుంది. పళ్ళపుల్ల కోసం పోతా తెచ్చుకుంటానంటే
ఈ గడిగినా జారి పడితే వద్దులే అమ్మా నేను తెచ్చి పెడతాను అన్న. ఇక తెచ్చినానమాట. తను పళ్ళు రుద్దుకుంటుంది. హాస్పిటల్లో కాల్ చేసి అడిగితే 11:30 తర్వాత వస్తారు డాక్టర్ గారు అని అన్నారు. ఇక అప్పటికల్లా ఫోన్ చేసుకొని వెళ్దాంలే అన్నట్టుగా ఇక నేను ఎప్పుడు కడగకపోయినా ప్రతి సోమవారం ఇట్లా గ్యాస్ స్టవ్ అంతా మొత్తం కడిగేస్తానమాట. ఎందుకంటే ఆదివారం పూట ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా. ఇక సోమవారం నేను ఇక నాన్ వెజ్ ఏం తినను అనమాట, నీస్ తినను. ఇక దాని మీద ఎట్లా వండుకొని తింటానని ఇక నేను మొత్తం శుభ్రంగా చేసుకుంటాను. గ్యాస్ మొత్తం శుభ్రంగా కడిగేసుకొని ఇక గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా శుభ్రంగా కడిగేస్తుంటున్నాను అనమాట. ఇక దాని మీద వండుకొని తింటానని నేను శుభ్రంగా కడుక్కుంటాను. టిఫిన్ మాది మిక్సీ పోయిందని చెప్పింది కదా మన ఫుల్ వీడియోలో. మిక్సీ బాగా చేపియలేదు. అయితే రొట్టెలు చేసినాను నిన్న సాయంత్రము. మా అత్తయ్య అన్నము రొట్టెలే బాగా తింటుంది. టిఫిన్లు ఇలాంటివి తనకు అంతగా మంచిగా అనిపించవు. తింటుంది కానీ మళ్ళీ అన్నం కూడా కావాలంటుంది. అందుకని ఇక ఒంట్లో బాగాలేదు కదా, ఇక పొద్దున్నే ఏం తింటుందని కొంచెం రాత్రి అన్నం ఉంటే పిల్లలకి ఒక గుడ్డు ఉంటే గుడ్డు కొట్టి ఇక వాళ్ళకు ఎగ్ రైస్ చేసిన తర్వాత ఇక మా అత్తయ్యకి జొన్న రొట్టె ముందే పెట్టినామా తినేసింది. ఆకలేస్తుంది కదా, పొద్దున ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొద్దున 6 గంటలకే తినేస్తుందామా. తొందరగా లేస్తుంది. ముందు నుంచే తొందరగా లేవడం అలవాటు ఆమెకి. ఇక తిన్నాక హాస్పిటల్కి పోయినాము. హాస్పిటల్కి పోయినా కొద్దిసేపు పడుకోమ్మా అని చెప్పిన. బ్లడ్ తీసిరు టెస్టులు చేయడానికి. ఇక ఇంకా కాలేదు, కొద్దిసేపు పడుకుంది. డాక్టర్ రిపోర్ట్స్ రావడానికి టైం పట్టింది కదా. అయితే ఇక అన్నం చేసి పప్పు చేసి పోయినా నేను. ఇక అన్నం చేసి పప్పు చేసి పోయినా. ఇక అక్కడ చూపించుకున్నాము. ఆమెకు పొటాషియము సోడియము ఇవి తక్కువ ఉంటాయి, సోడియం ఎక్కువ ఉంటుంది. ఇక కాళ్ళలో పొటాషియం అవి తక్కువ ఉంటుంది అనమాట. కాల్షియం పొటాషియము పని చేసే మనిషి కదా, అటు ఇటు తిరిగి బాగా నొప్పులు అయ్యి బలం లేక నీరసంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా. అందుకనే సో దానివల్ల ఇక మెడిసిన్ ఇచ్చారనమాట. రాగానే ఇక అన్నం పెట్టిన పప్పుతోటి తిన్నది. కొంచెం పక్కకు తీసేసింది, ఎందుకంటే అంత అన్నం తినలేను, నాకు అరగట్లేదు, ఇది కొంచెం ఉంచేసి తర్వాత తినేస్తానని అన్నది. సరేలే అమ్మ కొంచెం తిను ఇక, ఎందుకంటే టాబ్లెట్లు అవి వేసుకుంటున్నావు కదా తిను అని చెప్పిన. చిన్నగా తిన్నదనమాట. ఇక చిన్నగా తినేసింది. చుక్కల మందు అవి తెచ్చిన కదా, ఇక మధ్యాహ్నం పూట వేసుకున్న టాబ్లెట్ చుక్కల మందు అవి ఇచ్చినానమాట. ఆమెకు ట్యాబ్లెట్లు ఎట్లా వేసుకోవాలి ఏందని నేనే వేస్తూ ఉంటానన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.